అమరావతి గురించి మాట్లాడుతూ ఉంటారు. అమరావతికి అప్పులు చేస్తారు. ఇదేంటి అది అప్పులు ఎందెందో మాట్లాడిద్ది ఆ జబర్దస్త్ రోజా. నీ నోటికి కళ్ళెం పడే రోజు దగ్గరలోనే ఉంది. నారా లోకేష్ గారిని ఏకవచనం కూడా కాదు, అంతకన్నా దారుణంగా ఉచ్చరించి మాట్లాడావు కదా, చెప్తాను నీ సంగతి. అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అని డే 1 నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు. ఈ వైసీపీ సన్నాసులకి సెల్ఫ్ సస్టైనబుల్ అంటే ఏంటో తెలీదు, సంపద సృష్టించడం అంటే ఏంటో తెలీదు, దాని నుంచి సంక్షేమం కోసం ఎలా ఖర్చు పెడతారో వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే పెన్షన్ 3,000 అని చెప్పి 250 మాత్రమే అప్పుడప్పుడు పెంచుతూ వచ్చి అది కూడా అరాకొరాగా ఇచ్చి చేసిన మీకు సంక్షేమం గురించి మీకు ఏం తెలుస్తుంది? ప్రజా రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులే అవసరం లేదు. అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని ఈ బడ్జెట్లో నిరూపించడం అయినది. రైతుల మిగులు భూముల ద్వారా ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల లభ్యం ఆదాయం వస్తుంది. ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని దశల వారీగా అమ్ముతూ రాజధాని నిర్మాణానికి చేసిన అప్పులను వడ్డీలతో సహా చెల్లించవచ్చు. మిగిలిన డబ్బుని 175 నియోజకవర్గాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చు. రాజధాని మీదే మీరు ఉమ్మేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు, మీకు ఆంధ్ర రాష్ట్రం అంటే లెక్కే లేదు. 3 రాజధానుల పేరుతో సర్వనాశనం చేసి, కార్మికులకి పని లేకుండా చేసి, ఇసుక కార్మికులకి బిల్డింగ్ కట్టే వాళ్ళకి పని లేకుండా చేస్తే మీ హయాంలో పనులు లేవని చెప్పి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని వీడియోలు పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు? మీకు గుర్తులేదా? 2 లక్షల మంది కార్మికుల్ని రోడ్డును పడేశారు వైసీపీ హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారు సునకానందం పొందుతూ ఉంటారు. ఈరోజు దాన్ని గాడిని పెట్టడానికి చూసి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం ఒక 15,000 కోట్ల రూపాయలు తీసుకొని, ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నుండి 15,000 కోట్లు తీసుకొని, హట్కో నుండి 11,000 కోట్లు తీసుకొని, ఇలాగ నిధులన్నీ సమకూర్చి రాజధాని విషయంలో ముందుకెళ్తా ఉంటే అవాకులు చవాకులు పేల్తారా? ఏం తెలుసు అసలు? బడ్జెట్ మీనింగ్ తెలుసా మీకు? ఆ బుగ్గన రాజేంద్రనాథ్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు 5 ఏళ్లలో ఎక్కడున్నారు మీరు? గత హయాంలో కూడా మీరు ఓన్లీ ఫైనాన్షియల్ బడ్జెట్కి వచ్చి ప్రజెంటేషన్ చేసిన రోజులు తప్ప ఏనాడైనా ఆంధ్ర రాష్ట్రంలో తిరగటం కానీ మాట్లాడటం కానీ చేశారా బుగ్గన రాజేంద్ర గారు? ఎక్కడ కూర్చున్నాడో తెలీదు, ఎవరి దగ్గర కూర్చున్నారో తెలీదు, ఏం చేశారో తెలీదు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం ఆనాడు వల్లకాటులోకి ముంచేశారు, వల్లకాడు చేసేశారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పయ్యావుల కేశవ్ అన్న బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రాన్ని బ్రతికించడం కోసం, సర్వైవల్ కోసం నానా పాటలు పడతామా? ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెడితే హర్షించాల్సింది పోయి తప్పుడు లెక్కలు వేసేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా? స్టేట్మెంట్లు ఇస్తారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.